ఆలోచించారు. మా సహకరించే పూర్తిగా అండగా ముందుకు వస్తారని కూడా తెలియజేసుకుంటాం. దీంతో పాటు వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరియు అనుమోల రామిరెడ్డి గారిని డీలర్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము. శ్రీ గుత్తి యేసు ఎంతో చారిత్రాత్మక కళని నిజం చేయడానికి మరియు బడుగు బలహీన మన మంత్రివర్యులు గారిని సాధారణంగా దుశాలువాలతోటి పుష్పగుచ్చాలతోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. సార్ కావాల్సిన కోరుతున్నాము. రోజు మరి చారిత్రాత్మకమైన రోజు. సొంత ఇల్లు అనేది ప్రతి కుటుంబము కళ. ఆ కళను తాటుపాడు కమలయ్య గారిని మరి ఆరోన్ సార్ గారిని వేదిక మీద గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ మరొక్కసారి ఈ కార్యక్రమానికి చేసిన మండలిని స్వీకరించే పట్టాదారులకు మరొకసారి మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. సార్ కుర్చీలో కూర్చోండి. సార్ ఇల్లు అనేది నా కుటుంబానికి భద్రత, గౌరవము. అర్హులైన ప్రజలందరూ కూడా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సైడ్ ఉండకూడదు. అందరూ కూడా ముందుకు రండి, కూర్చోండి. అందరూ సైడ్ చాలా మంది పెద్దలు, నాయకులు, అలాగే మన ప్రభుత్వ అధికారులు ప్రతిబలుతూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ కూర్చున్నాం. అందరూ సో ఇక్కడ మనకి పేద ప్రజలకి డాక్టర్ రవణశ్రీ బాల వీరంజన స్వామి గారికి అలాగే మారిటైమ్ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నామండి. కలిగించకుండా కార్యక్రమాన్ని మంచి సాఫీగా జరపాలంటే అందరూ గుమ్మల వెంకటరావు గారిని సార్ని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ వారికి కూడా ఘనంగా తొలిసారిగా మన చెన్నిపాడు గ్రామంలో పట్టాల పంపిణీ జరుగుతుంది. అందరూ పేదవాళ్ళు సొంత ఇల్లు కట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. అతిథులుగా వచ్చేటటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలరామ స్వామి గారికి, అదేవిధంగా సత్య గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల స్థాయి అధికారులకు, నాయకులకు అందరికీ నా నమస్కారాలు. పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు. పేద ప్రజలకి 6 నెలల నుంచి ఈ గ్రామంలో ఈ పండాలు రాజకీయాలు అనేక రకాలుగా ఇబ్బందులు ఈరోజు మన చెన్నుపాడు గ్రామంలో పట్టాలు పంపిణీ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన గౌరవ మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరంజన స్వామి గారికి, మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలు అందరికి కూడా, అధికారులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన చెన్నిపాడు గ్రామంలో మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మన నాయకులు ఈ యొక్క పట్టాలని
పేద ప్రజలకి ఎస్సీ కాలనీ వాసులకు అందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మన నాయకులందరూ కూడా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరికి కూడా పేద ప్రజలందరికీ కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తాం. మంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దుకున్నారు. అదేవిధంగా మన సంగమేశ్వరంలో ప్రాజెక్టును కూడా పూర్తి చేసేదానికి కూడా మన నాయకులు ఇద్దరు కూడా కంకణం కట్టుకొని మన ఈ ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాలని చెప్పి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పాల్గొన్నటువంటి అందరూ నాయకులు కార్యకర్తలకి హృదయపూర్వక ధన్యవాదాలు. గుత్తి పేరమ్మ గారు, వైఫా ప్రభాకర్ పేరమ్మ గారు. తదుపరి గుత్తి మంజు పాటుగా రెడీగా ఉండాలమ్మా. గుత్తి ద్వారకా గారు ఇళ్ల పట్టాలి తీసుకుంటూ ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు మంత్రివర్గ చేత మరియు మన సత్యసార్ చేత గుత్తి చిన్నక్క గారు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన చెన్నుపాడు గ్రామంలో ఈ పేదలకి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన మండల తహసీల్దార్ గారికి, వేదిక మీద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ నియోజకవర్గ మీ అందరి అభిమాన నాయకుడు, రాష్ట్ర మంత్రివర్యులు మన స్వామి గారికి, వేదిక మీద ఉన్న ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు సాంబయ్య గారికి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఎండిఓ గారికి, అలాగే మన మాజీ మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారికి, కర్ణా కోటిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న మన గ్రామ నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పన్నూరు మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఈ యొక్క చెన్నుపాడు గ్రామంలో మన ఎస్సీ కాలనీలో సుమారుగా ఈరోజు ఒక 20 మందికి ఇళ్ల పట్టాల కార్యక్రమం ఇవ్వటం, ఇది సుమారుగా ఒక మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటా ఉన్నాం. మధ్యలో కొంతమంది కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ మన మంత్రి గారు చొరవ తీసుకొని ఏమైనా కానీ ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఒక ఆలోచనతో ఆయన కూడా తగు సమయం కేటాయించి ఎట్టకేలకు ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి రోజున ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకోవటం కూడా ఒక శుభపరిణామాన్ని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కరెక్ట్గా కొంచెం ఇటానమ్మా. ఈ 2 సంవత్సరాల్లో మన నియోజకవర్గం మీరు ఒకసారి చూస్తే సుమారుగా ఒక 1000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ కొండేపి నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్గ స్వామి గారి ఆధ్వర్యంలో మనం అభివృద్ధి చేసుకోవడం కూడా ఒక మంచి శుభపరిణామాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అపోజిషన్లో ఇదే గ్రామంలో మీ అందరికీ గుర్తే ఉంటుంది, మనం సంగమేశ్వరం ప్రాజెక్టుకి ఆ రోజు ఎప్పుడు మనం ప్రతిసారి అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటే అప్పుడు వైసీపీ నాయకులు ఏ విధంగా మనల్ని అడ్డుకోవాలని చూశారో, అప్పుడు కనీసం మనం డయాస్ మీద మీటింగ్ పెట్టుకుంటే మైకులు కూడా అప్పుడున్న పోలీసు వాళ్ళు లాక్కెళ్ళటం ఇవన్నీ మీరు గమనించారు. ఆ రోజే మీ అందరికీ ఒక మాట ఇవ్వడం జరిగింది, తప్పకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మీ అందరికి కూడా ఆ రోజే మీకు మాట ఇచ్చాం. దాని తర్వాత ఇదే మండలంలో యోగాలం పాదయాత్ర జరిగినప్పుడు మన
యువ నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఆ రోజు బహిరంగ సభలో ఫస్ట్ ప్రయారిటీ మన సంగమేశం ప్రాజెక్ట్ అని కూడా మీ అందరికీ చెప్పడం, ఈరోజు ఆ ప్రాజెక్ట్కి మన మంత్రివర్యులు స్వామి గారు ఎనలేని కృషి చేసి సుమారుగా 220 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ని టెండర్ల ప్రక్రియ వరకు తీసుకొని రావటం, అతి త్వరలో ఆ ప్రాజెక్ట్ కూడా టెండర్లకు వచ్చి పనులు కూడా మొదలవుతాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ ప్రాజెక్టు విషయంలో ఆయన పడిన కష్టం కేవలం మీ ఎన్నికల్లో మీరు గెలిపించిన మీకు ఇచ్చిన మాట ప్రకారం అతను నిలబడి ఈ మండలానికి ఒక మంచి ప్రాజెక్టుగా మనకు ఉంటుందని కూడా చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో గత వైసీపీ అరాచక పరిపాలన మీరు అందరూ చూశారు. గ్రామాల్లో మనోళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక అటు విశాఖపట్నంలో గూగుల్ నుంచి రాయలసీమలో రాయల్ ఎన్ఫీల్డ్ దాకా అన్ని పెట్టుబడులు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మన భావితరాల భవిష్యత్ కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో, పెన్షన్ 4,000 రూపాయలు, ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా పెన్షన్కి ఖర్చు పెడుతున్న రాష్ట్రం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్కే ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం, అది కూటమి ప్రభుత్వం అని కూడా మీ అందరికీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈరోజు మనకి వాళ్ళ పిల్లల అకౌంట్లో తల్లుల అకౌంట్లో కూడా డబ్బులు వేయటం, అలాగే మన 3 సిలిండర్లు కానీ ఉచిత బస్సు కానీ మహిళలకి ఇచ్చిన ప్రతి హామీని ఆ రోజు లోటు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాటకు నిలబడాలని ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా మనం ప్రతి గ్రామాల్లో 2014-19లో జరిగిన అభివృద్ధిని 19-24లో కనీసం తట్టం మట్టి కూడా ఈ గ్రామాల్లో మన ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసిన దాఖలు లేవు. మళ్ళీ మన మంత్రివర్యులు స్వామి గారు వచ్చినాక ఈ గ్రామాల అభివృద్ధి మళ్ళీ కొనసాగుతూ ఉంది. కొన్ని గ్రామాల్లో సర్పంచులు లేకపోవటం వల్ల కొన్ని పనులు చేయలేకపోయాం. తప్పకుండా భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాల్లో మీకు ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా పూర్తి చేసి, అలాగే ఈ నియోజకవర్గం ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా, అలాగే మీరందరూ కూడా ఈ నియోజకవర్గం చరిత్రలో ఉన్నంత వరకు మీ అందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు. ఈరోజు ప్రతి కాలనీలో పోయినా ప్రతి గ్రామంలో పోయినా ఆయన చేసిన అభివృద్ధి మీకు ఎప్పుడూ కళ కనపడుతూ ఉంటుంది. అలాగే అదే బాటలో మన స్వామి గారు కూడా అభివృద్ధి ఎక్కడ ఆపకుండా పూర్తి చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాయకులందరూ కూడా మీరు కలిసికట్టుగా మీ గ్రామాల్లో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో, అలాగే లోకల్ బాడీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా రాబోతూ ఉన్నాయి. మీరు ఏమన్నా చిన్న చిన్న అలమకులు ఏమైనా ఉన్నా కూర్చొని పరిష్కరించుకోండి. ఎందుకంటే ఒక సర్పంచ్ ఓడిపోతే ఆ గ్రామంలో మనం అభివృద్ధి ఏమాత్రం చేయలేని పరిస్థితులు రాబోయే రోజుల్లో. కాబట్టి ఈ మండలంలో అన్ని గ్రామాలు అన్ని స్థానాలు మనం గెలవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మీకేమన్నా సమస్యలు ఉంటే గ్రామ కమిటీ ఉంది, మండల కమిటీ ఉంది, అలాగే కాన్స్టిట్యున్సీ కమిటీ ఉంది. ఎప్పుడు మినిస్టర్ గారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ ఈ అన్ని ఎన్నికల్లో గెలవాలని ఒక ఆలోచనతో మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మీరు కూడా మనం గ్రామాల్లో ఏమన్నా చిన్న చిన్న ఉన్నా పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి ఒక అడుగు ముందుకేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు కార్యకర్తల్ని ఒక
పొలిట్ బ్యూరో దాకా తీసుకెళ్లిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీకే చెల్లింది. కాబట్టి పదవులు మీ యొక్క పనితీరును బట్టి తప్పకుండా పార్టీ ఆఫీస్ కానీ అలాగే మన యంత్రాంగం అంతా అబ్జర్వ్ చేసి మీకు పదవులు ఇస్తూ ఉంటారు. మీరు ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాల్లో అన్నింటిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ యొక్క పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు కూడా మీ గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి. మనం సుమారుగా చాలా వరకు పనులన్నీ ఈ 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకోగలిగాం. భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఒక అడుగు ముందే ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ మన నియోజకవర్గం గురించి భవిష్యత్తులో చేసే పనుల గురించి కూడా మన మంత్రివర్యులు స్వామి గారు మీకు క్లుప్తంగా వివరిస్తారు. మిమ్మల్ని నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ మండలం గత ఎన్నికల్లో సుమారుగా మనకి 3000 ఓట్ల మెజార్టీ ఇచ్చింది. భవిష్యత్తులో కూడా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీరు అన్ని స్థానాలు గెలవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఎన్నికల్లో ఈ గ్రామంకి వచ్చినప్పుడు ఇక్కడ బీసీ కాలనీలో ఒక గుడి అడిగారు. సార్ కూడా నేను చెప్పాను, దాన్ని ఎస్టిమేట్లు కూడా వేశారు. మంత్రి గారు కూడా దానిపైన ఒకసారి ఫాలోఅప్ చేసి తప్పకుండా అది పూర్తి చేపిస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఒక అడుగు ముందే ఉంటానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి జరగాలని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు చిన్నిపాడు గ్రామంలో ఎస్సీ కాలేజీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి చేసేటువంటి పెద్దలు, యువ నాయకులు, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ సత్య గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారికి, తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, శ్రీనివాసరావు గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, కోటిరెడ్డి గారికి, ప్రసాద్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి రమణారెడ్డి గారికి, ఆర్ఎన్ గారికి, మురళీ గారికి, కొండలరావు గారికి, రమేష్ గారికి, మాల్యాద్రి గారికి, రమణయ్య గారికి, మాల్కొండయ్య గారికి, వెంకటేశ్వర గారికి, పంతులు, అదేవిధంగా ఇవి ఉన్నటువంటి ఊరికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 నెలల్లో ఈ కార్యక్రమం మొదలు పెడితే ఊర్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఇది ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. ఇది స్కూల్ స్థలం అంటారు. స్కూల్ వాళ్ళు ఏమో అందరికీ హద్దు ఏర్పాటు చేస్తున్నారు. ఇది మాది కాదని వాళ్ళు రాసిస్తారు. పిటిషన్లు చివరి కోర్టుకు వేశారు. అంతిమంగా పేద ప్రజల విజయం సాధించారు. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తాను. ఇందాకనే సత్య గారు మాట చెప్పారు, మీ అందరూ కూడా వచ్చారు. సంగమేశ్వరం గుడి దగ్గర మనం ఆ రోజు కార్తీక వన భోజనాలు పెడతా ఉంటే ఆ రోజు చేసినటువంటి న్యూసెన్స్ అంతా ఇంత కాదు. వాళ్ళు ఏమైనా చేశారా ఈ ఊరికంటే చేసింది ఏమి లేదు. ఈరోజు చెప్తున్నాం, సంగమేశ్వరం ప్రాజెక్టు ఎన్నికల ముందు ఇప్పుడు సత్య గారు డీటెయిల్గా చెప్పారు. ఆ రోజు మేము చెప్పినా, లోకేష్ బాబు గారు పాదయాత్ర యువగణంలో చెప్పినా, చంద్రబాబు నాయుడు గారి సమయంలో చెప్పిన దాన్ని చిత్తశుద్ధిగా మనం పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. 124 కోట్ల రూపాయలతో ఇక్కడ సంగమేశ్వరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంగమేశ్వరం దేవాలయ రక్షణ చూసుకుంటే 2014 ఎన్నికలు అయిన తర్వాత మనం రిపేర్లు చేద్దామని చెప్పేసి స్థానికంగా కొంత, ఆ తర్వాత మన సత్య గారు పెట్టి ఆ గుడిని మనం రెనోవేట్ చేసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 కోట్ల 3 కోట్ల 24 లక్షలు ఈ సంగమేశ్వర దేవాలయానికి కూడా, ఈ సంగమేశ్వర దేవాలయం పునర్నిర్మాణానికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం చెప్పిన దానికి చేసేదానికి వాస్తవానికి ఇవి 2 సాక్ష్యాలు. 2014 రాగానే ఊర్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయించాం. ఆ రోజు ఆ ఊర్లో రావాలంటే అందరూ ఇబ్బంది పడతారు. చివర
ఊరు స్టార్టింగ్ లో నుంచి సిమెంట్ రోడ్ వేసుకొని తిరుపతి తీసుకొచ్చాం. ఊర్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు మొత్తం కూడా మనమే వేసాం. ఎదురుపాడులో కూడా మనమే వేసాం, మంగినపాడులో కూడా మనమే వేసాం. మంగినపాడు బీసీ కాలనీలో కూడా సిమెంట్ రోడ్లు మనమే వేసాం. ఇక కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. ఒక పని చేశారు, స్కూల్లో బిల్డింగ్లు వచ్చినాయి, అది ఆ బిల్లులు రేకులు వేసి పగిలిపోయి అది కూడా కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. సరిగా చేయక నాశనాకం చేసి కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ బిల్లు కోసం కోర్టులో కంప్లైంట్ పెట్టుకుంటున్నారు పని చేయకుండానే. వాళ్ళు చేసింది అది. ఇంకోటి, ఎదురువారి పాలనకి దారి తెన్ను లేదని చెప్పి ఆ రోజు మనం డబ్బులు మంజూరు చేసుకొని వస్తే 2018 ఫిబ్రవరిలో మా డబ్బులు తీసుకొచ్చాయి. ఈ గ్రామంలో ఎదురువారి పాలన వర్షం వస్తే కాంపు వెళ్ళడానికి ఇబ్బంది, గుండె జబ్బు వస్తే ఇబ్బంది అని చేస్తే దానికి మోక్షం లేవు. ఆ స్కీముల గురించి వాళ్ళు మాట్లాడరు. మంచి పని చేద్దామంటే అడ్డుకుందామని వస్తారు. ఇప్పుడు ఎవరికైనా వచ్చాడు, ఆయన సమస్య ఏందో మనకు తెచ్చాడో తెలియదు. ఏంటంటే ఆ సమస్య. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఆడపడుచుల కోసం ప్రతిదీ కూడా ఉచిత బస్సు, స్త్రీ శక్తి పథకం కింద ముందు మన జిల్లాలోనే ఫ్రీ బస్ అన్నాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా ఉద్యోగస్తులకు కాదు, ఎవరైనా కానీ ఆడబిడ్డ అయితే చాలు, ఆడపడుచులకి, అదేవిధంగా దివ్యాంగులకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు కూడాను ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం కల్పించింది. ఈరోజు ఓవీ రోడ్ ఆ రోజు మనం తెస్తే చాలా కాలం మన యువగణం లోకేష్ బాబు గారి పాదయాత్ర దాకా ఆ రోడ్డు వేస్తానే ఉన్నారు. అట్లాంటి రోడ్లు చాలా రోడ్లు మనం తెస్తే ఆ టెండర్లు వేస్తుంటే పని కాకపోతే టొంగుటూరులో కొండే రోడ్ ఒక ఉదాహరణకి, మరిపూల రోడ్డు ఆ రోజు తెచ్చి వాళ్ళు చేయకపోతే ఈ టెండర్లు క్యాన్సిల్ చేపించి ఇప్పుడు రోడ్లు వేయడం మొదలు పెట్టాం. మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టుకున్నటువంటి ఇళ్ళకి ఇళ్ళే లేవని చెప్పి డబ్బులు డైవర్ట్ చేసి లేదని పైకి రాపించాడు. మేము కూడా గవర్నమెంట్లోకి అయితే డబ్బులు ఇద్దాం అనుకున్నాం, ఇస్తామని చెప్పాం. ఆ డబ్బులు లేవు. దాన్ని ఏదో విధంగా చేసి ఆలస్యమైన ఇవ్వాలని ముఖ్యమంత్రి చిత్తశుద్ధా ఉన్నారు. కానీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నాడే ఇల్లు ఆపల. మన వాళ్ళు అడుగుతారు, మన డబ్బులు రాలేదు, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు ఏందని. వాళ్ళు చేసిన తప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఇల్లు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు డబ్బులు ఇస్తున్నారు. మనవి కూడా ఆ కేంద్రానికి పనులు లేవని చెప్పి మన ఇల్లే కట్టలేదని చెప్పి వాళ్ళకి తప్పుడు చేసేది పక్కదో పట్టించిన డబ్బుల్ని ఏదో ఒక గ్రాంట్ పెట్టి తెచ్చి ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారు. అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు తీర్చాలి. గవర్నమెంట్ నుంచి అప్పులు తెచ్చినా డబ్బు కట్టాల్సిందే. వడ్డీ కడతా, అసల్లో కొంత కడతా. ఈ రోజు మనం చెప్పినట్టు సంక్షేమ పథకాలు అమలు పరుస్తా, సంక్షేమంతో అభివృద్ధిని కూడా అమలు పరుస్తా మనం ముందుకు పోతున్నాం. అందువల్ల కొన్ని ఆలస్యంగా మనం పోతున్నప్పటికీ కూడా చెప్పిన ప్రకారం అన్నీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది తెలియజేసుకుంటూ, ఈరోజు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అందులో ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ 20 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి 21 లక్షల పైగా ఉద్యోగాలు కల్పనకు అవకాశాలు కల్పించడం జరిగింది. మన నియోజకవర్గంలో దురదృష్టం ఏంటంటే మాకు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేవు. ఏదైనా పరిశ్రమ తీసుకొద్దాం నేను ఏ అధికారితో మాట్లాడినా కానీ మన దగ్గర గవర్నమెంట్ భూమి చూపించగలుగుతామా? 100 ఎకరాల్లో మనం భూమి చూపించాలి. 100 కాదు, మనకు 20 ఎకరాలు కూడా దొరికే పరిస్థితి ఎక్కడ లేవు. అలాంటి పరిస్థితులు ఏదైనా ఉన్నప్పటికీ కూడా పరిశీలన చేసి మన ప్రాంతానికి కూడా పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కృషి చేస్తున్నాం తెలియజేసుకుంటూ, మన పక్కన కందుకో నెల్లూరు పోయింది, ఆ జిల్లాను తీసుకుని మనల్ని కలిపారు. దానివల్ల మనకి పోర్టు కానీ, రామాయపట్నం పోర్టులో కానీ, అక్కడ వచ్చేటువంటి బీపీసీఎల్ పరిశ్రమలో కానీ, అక్కడ వచ్చే ఇండస్ట్రీల్లో కానీ మనకేమైనా ఉద్యోగాలు జరగడానికి అవకాశాలు ఇవన్నీ కూడా మన జిల్లాలోకి రావటం వల్ల కలిగేటువంటి అవకాశాలను కూడా తెలియజేసుకుంటూ, రేపు స్కూల్స్ తెరుస్తున్నారు, పిల్లల్ని చదివించమనేది మాకు ఆలోచన. తప్పనిసరిగా చదివించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ముఖ్యమంత్రి గారు ఇది తల్లికి వందనం డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తుంది, ఈ రోజు మనం తెచ్చినటువంటి పనులన్నీ కూడా ఏదైతే మనం ఆ రోజు 2019 ముందు శాంక్షన్ చేసిన రోడ్లు అవన్నీ కూడా పూర్తి చేస్తాం. కొద్ది లేట్ అయినా కానీ గ్రామంలో మన ఊళ్ళోకి రాగానే అడిగేది స్కూల్ దాటగానే ఈ వాగు మీద ఉన్నటువంటి చట్టం కల్వర్టు. ఆ కల్వర్టు ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది. తప్పకుండా దాన్ని కూడా మనం పోయినసారి చేయలేక కారణం ఇందాక చెప్పాను, అది కూడా చేపిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, గ్రామ అభివృద్ధి విషయంలో, నియోజక అభివృద్ధి విషయంలో ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పాను నేను కానీ సత్య కానీ అవన్నిటి కూడా చేసేదానికి కంకణబద్దులై ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ